హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్ అండి. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇచ్చి ప్రాంప్ట్ ఇస్తే గూగుల్ జెమినీ ఇలా క్రియేట్ చేస్తుంది. ఒక 2 మినిట్స్ ఈ వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. మీకు డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తారు. కిందకు వెళ్ళండి. బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది, అదే ప్రాంప్ట్. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో జెమినీ అని సెర్చ్ చేస్తే వస్తుంది. జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. లైక్ చేసి చూడండి వీడియోనైతే. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి ఫొటోస్ లేదా గ్యాలరీ పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. చిన్న సలహా అండి, మీరు ఇచ్చే ఫోటో సగం ఫోటో అయి ఉండాలి, సింగిల్గా దిగాలి, క్వాలిటీ ఎక్కువ ఉండాలి. ఫేసు, హెయిర్, స్మైలు, హెయిర్ స్టైల్ కూడా నీట్గా కనిపించాలి. అప్పుడే ఉన్నది ఉన్నట్టు వస్తుంది, గుర్తుంచుకోండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేయకూడని పనులు: 2-3 దిగిన ఫోటో ఇవ్వకూడదు, పూర్తిగా ఉన్న ఫోటో ఇవ్వకూడదు, క్వాలిటీ తక్కువ ఉన్న ఫోటో ఇవ్వకూడదు. ఒకవేళ మీ ఫేస్ మ్యాచ్ అవ్వకపోతే వేరువేరు సెల్ఫీలు వేరువేరు యాంగిల్స్లో కెమెరాని తిప్పిపెట్టి మీ ఫేస్ని తీసి పెట్టండి, వస్తుంది, గుర్తుంచుకోండి. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఎప్పుడు ఇదే మోడల్ వస్తుందంటే రాదు. స్క్రీన్ పైన చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుంది. మనం ఇచ్చేది ఒకే ఫోటో, ఒకే ప్రాంప్ట్ అయినా కూడా ఎన్నిసార్లు క్రియేట్ చేస్తే అన్నిసార్లు మోడల్ మార్చి ఇస్తుంది. అప్పుడు మీకు నచ్చినది వచ్చే వరకు క్రియేట్ చేసుకోండి. వచ్చిన తర్వాత ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి.